హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లెమన్ గ్రాస్, తెలుగులో నిమ్మగడ్డి అంటాం కదా. ఈ గడ్డి నిమ్మకాయ స్మెల్ వస్తుంది కాబట్టి దీనికి నిమ్మగడ్డి అని పేరు వచ్చింది, లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ లెమన్ గ్రాస్ అనేది మనం ఒక్కసారి నాటితే 2 మీటర్స్ వరకు పెరుగుతుంది. చాలా గుబురుగా పెరుగుతుంది, చాలా తొందరగా పెరుగుతుంది. అండ్ ఈ లెమన్ గ్రాస్ని పెంచడానికి మనకి ఎక్కువ నీళ్లు కూడా అవసరం లేదు, తక్కువ నీటిలోనే పెరుగుతుంది. ఎండలో ఎక్కువ ఉంచాలి, అప్పుడే బాగా పెరుగుతుంది. మనకి బాగా మట్టి అనేది డ్రై అయింది అన్నప్పుడు వాటర్ పోస్తే సరిపోతుంది. ఈ లెమన్ గ్రాస్ అనేది 2 మీటర్స్ హైట్ వరకు పెరుగుతుంది. ఈ లెమన్ గ్రాస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ లెమన్ గ్రాస్ని మనం ఇంట్లోకి దోమలు రాకుండా ఉండడానికి కూడా పెంచుతారు. అలాగే మనకి తరచూ జ్వరం, జలుబు, దగ్గు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఈ లెమన్ గ్రాస్తో చేసిన కషాయం తాగితే వెంటనే మనకి క్యూర్ అవుతుంది. ఈ లెమన్ గ్రాస్ ఎండిపోయినప్పుడు దానిని పడేయకుండా మనం నైట్ పొగ వేసినా కూడా దోమలు అనేవి బయటకు పోతాయి. అలాగే ఈ లెమన్ గ్రాస్ తోటి ఈరోజు మనం టీ పెడతాము. ఈ లెమన్ గ్రాస్తో చేసిన కషాయాన్ని మనం ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. నిద్రపోయే ముందు నైట్ ఈ లెమన్ గ్రాస్తో చేసిన కషాయం తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఈ లెమన్ గ్రాస్తో చేసిన కషాయం డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, నిద్ర లేమిని తగ్గిస్తుంది, మతిమరుపుని తగ్గించడానికి కూడా మెడిసిన్స్లో చాలా యూస్ చేస్తారు ఆయుర్వేదంలో. అలాగే ఈ లెమన్ గ్రాస్తో తయారు చేసిన ఆయిల్స్ అనేవి సోప్స్, పర్ఫ్యూమ్స్లో కూడా యూస్ చేస్తారు. ఈ లెమన్ గ్రాస్ తోటి ఈరోజు నేను టీ పెట్టి చూపిస్తున్నాను. మన రూట్ తోటి కూడా తీసుకొని మరిగించుకోవచ్చు. ఇక్కడ లెమన్ గ్రాస్ని కొంచెం కాడల్ని తీసుకొని నేను లెమన్ గ్రాస్ టీ పెడుతున్నాను. ఈ లెమన్ గ్రాస్ టీలోని అల్లం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని మరిగించి అందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న లెమన్ గ్రాస్ని కూడా వేసి బాగా మరిగించాలి. మనకు ఒక 5 మినిట్స్లో లెమన్ గ్రాస్ టీ అనేది రెడీ అవుతుంది. ఈ లెమన్ గ్రాస్ టీ మరిగిస్తున్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అల్లం, లెమన్ గ్రాస్ మరుగుతున్నప్పుడు ఆ స్మెల్ మంచిగా ఉంటుంది. మనం ఇలా కషాయంలా, డికాషన్లా తీసుకొని తాగొచ్చు, లేదు అని అంటే మిల్క్ కూడా కలిపి తాగొచ్చు. ఇలా మరిగించిన ఈ లెమన్ గ్రాస్ టీలోని పంచదార కానీ హనీ కానీ కలుపుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది. మీకు ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.